పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి గ్రామంలో ఉప్పాడు సెంటర్లో సూపర్ 6 హామీలను నెరవేర్చాలని 2 సంవత్సరాలు కావస్తున్న ఏ పథకం ప్రజలకు అందుబాటులో లేదని నేతన నేస్తం 24,000, కాపు నేస్తం 15,000 రూపాయలు, కొత్త పెన్షన్లు 2 సంవత్సరాలైనా ఒక్క పెన్షన్ అందుబాటులో లేదు. గృహ నిర్మాణం మంజూరు కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనాల సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కార్య శ్రీనివాసరావు, ఎల్లాజీ, బొందు రాంబాబు, గొరిసే కాపురెడ్డి, బర్రె రవి, జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి ఎరకం దివాకర్ రెడ్డి, మండల బూత్ కమిటీ అధ్యక్షులు కార్యకరణ్, కంబాల ధనరాజ్, వడ్డీ నాగమణి, ఆలపు సుధారాణి, గాది కొండబాబు, కంబాల యాకూబు, పెమ్మాడి జాన్, ఉమ్మడి సతీష్, గురిసే సతీష్, పెంకే రాంబాబు, కోగుబుజ్జి, కంబాల రాంబాబు, పందిరి కుమారస్వామి, పందిరి బాబు, రాజు, పడే ఆశీర్వాదం, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవి పావుగండి రేట్ ఎక్కువ మళ్ళీ ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు, అలాగే పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు సూపర్ 6 అమలు చేయాలని, చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎలక్షన్లో జగన్ పథకాలు ఏమీ రద్దు చేయనని, జగన్ పథకాలతో పాటు సూపర్ 6 అమలు చేస్తానని హామీ ఇచ్చారు. నేటికి 2 సంవత్సరాల గడువు పూర్తవుతున్నా సరే హామీలని తుంగలో దిక్కారు. అలాగే ఈరోజు అందులో జగన్ గారు ఇచ్చిన పథకంలో చేనేత నేస్తానికి 2 సంవత్సరాలుగా 24,000 ఈ గవర్నమెంట్ బాకీ ఉంది. అలాగే కాపు నేస్తానికి నిరుద్యోగ వృత్తి లేదు. అలాగే అధిక ధరల రేట్ల నియంత్రణ లేదు. గ్యాసులు పెరిగిపోయి, పెట్రోల్ అన్ని పెరిగినాయి. వీటికన్నింటికి నిరసనగా ప్రభుత్వం స్పందించే వరకు కూడా మా ఆందోళన కొనసాగుతుంది. ఎల్లమల్లి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్ల ద్వారా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ చంద్రబాబు నాయుడు గారికి సరైన గుణపాఠం చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి గడప గడపకు ఈ తెలుగుదేశం పాలనలో ఉన్న విధానాలని తెలియజేసి మళ్ళీ 2029లో జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మేము, మా నాయకులు, ఇన్ఛార్జ్ అయినటువంటి మా గీతం గారు అందరూ కూడా శక్తివంతులు లేకుండా పోరాడతామని మనం చేసుకుంటాం.